ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఒక్కసారిగా కాసేపు ప్రశాంతంగా ఎవరూ లేనటువంటి ప్రదేశంలో కూర్చొని ఒంటరిగా నా యొక్క మాటలను ఆలకించు. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ప్రతి ఒక్క మాట కూడాను నీకు అతి అవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారండి ఆ తల్లి. మరి ఈ సందేశంలో ఉండేటువంటి పరమార్థం ఏమిటి, ఆ తల్లి మనకు ఈ సందేశం ద్వారా అసలు ఏం తెలియచేయాలి అనుకుంటున్నారు అనేది తప్పకుండా తెలుసుకుందామండి. మరి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఓ నా ప్రియమైనటువంటి బిడ్డ, ఈరోజు నీకు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. చూడు, జరిగింది అంతా కూడా మంచికే, జరగబోతుంది అంతా కూడా మన మంచికే అని చెప్పేసి మంచి మనసుతో ఈ రోజు నేను చెప్పేటువంటి మాటలను ఆలకించి చూడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడాను అత్యంత లోతైనటువంటి సత్యాలు కాబట్టి ఒంటరిగా కూర్చొని నా యొక్క మాటలను ప్రత్యేకంగా విను. నీ జీవితంలో ఏదైనా కానీ ఒక తప్పు అనేది జరిగినప్పుడు, మన అనుకున్నటువంటి వాళ్ళే మనల్ని దెబ్బతీస్తున్నప్పుడు, మనసు అనేది ఏడ్చినప్పుడు, కళ్ళు అనేది చెదిరిపోయినప్పుడు, నమ్మకాలు అనేవి అంతా కూడాను పగిలిపోయినప్పుడు, అప్పుడు మనం అందరికంటే కూడాను ముందుగానే నాకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నేను ఎవరికి కూడాను చెడు అనేది చేయలేదు, అయినా నాతోనే ఎందుకు ఈ విధంగా జరిపిస్తున్నాడు ఆ యొక్క భగవంతుడు అనుకుంటూ నానా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మనకు చాలా లోతైనటువంటి దివ్యమైనటువంటి విషయాలను కాలము అనేది ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూనే ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ప్రణాళికతో భాగంగా మనం మన యొక్క పాత్రను కొనసాగిస్తూనే ఉన్నాం. అయితే ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదివి ఒక పరీక్షకు సిద్ధమవుతాడు. అయినా కూడాను ప్రతిఫలము అనేది ఖచ్చితంగా విఫలము అనేది కూడాను ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. ఈ క్షణంలో పడిపోయినటువంటి కష్టము అంతా కూడాను వృధా అయిపోయింది అనేసి, భవిష్యత్తు అంతా కూడాను అంధకారంగా మారిపోయింది అని, జీవితంలోకి ఏది కూడా మిగలలేదు అనేసి అతనికి ఆ క్షణంలోనే అనిపిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే వైఫల్యం అతన్ని ఉన్నతమైనటువంటి మార్గంలోకి తప్పకుండా తీసుకువెళ్తుంది. బహుశా ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఎప్పటికీ కూడా చేయలేనటువంటి గొప్ప పనిని అతను చేసేటువంటి అవకాశాన్ని అతను పొందేవాడేమో. మరి ఆ యొక్క వైఫల్యం నిజంగా అతనికి తీరనటువంటి నష్టమైన, లేకపోతే భగవంతుడు అతనికి ఒక మంచి దిశను ఇవ్వడానికి చూపించడం గొప్ప మార్గమా? జీవితంలో కొన్ని సంఘటనలు కేవలం మన యొక్క ప్రస్తుత దృష్టికోణం నుండి చూడడమే మనం చేసేటువంటి అతిపెద్ద తప్పు అవుతుందన్నమాట. మనం ఒక పెద్ద వస్త్రంలో ఒక చిన్న దారాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం, కానీ దాన్ని నేసేటువంటి అతను ఏ దారం ఎక్కడ కలిస్తే ఒక అందమైనటువంటి రూపము అనేది ఏర్పడుతుంది అనేది కూడా బాగా తెలుసు. కాబట్టి మన యొక్క జీవితానికి కొన్ని సంఘటనలు కేవలం మన యొక్క దృష్టికోణం నుండి మంచివే లేదంటే చెడ్డవా అనేది కూడాను మనం చూడలేనటువంటి ఒక ప్రణాళిక. అయితే కేవలం భగవంతుడు మాత్రమే దాన్ని చూడగలుగుతాడు. ఎవరైనా కానీ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఏదైనా కానీ ఒక అవకాశం అనేది చేజారిపోతున్నప్పుడు, ఏదైనా కానీ ఒక కళ అనేది నెరవేరుతున్నప్పుడు అది మనల్ని లోపల కృంగతీసే విధంగా ఉంటుంది. మనం ఆ యొక్క వ్యక్తి లేదంటే ఆ యొక్క అవకాశము లేదంటే మన యొక్క జీవితాన్ని అసలు ఊహించుకోలేం. కానీ ఆ క్షణంలోనే మనం మాత్రం ఆ యొక్క భగవంతుని యొక్క మాటలను గుర్తు చేసుకోవాలి. జరిగింది మంచికే, జరగబోయేది కూడా మన మంచికే అనేసి మనం మనసుకు నచ్చ చెప్పుకోవాలి. నెమ్మదిగా అప్పుడే మన యొక్క మనసు మనల్ని స్వీకరించడం అనేది నేర్చుకుంటుంది. మనము స్వీకరించడం నేర్చుకున్నప్పుడు ఆ యొక్క తిరస్కారం వల్ల కలిగేటువంటి బాధ కూడా నెమ్మదిగానే శాంతంగా అయిపోతుందన్నమాట. ప్రస్తుతం నీవు ఉన్నటువంటి ఆ యొక్క దిశ అలాగే ఉంటుంది. నీవు ఎప్పుడు కూడాను భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటున్నావు. ఏమవుతుందో ఎలా అవుతుందో అనేసి అనుకుంటూ అసలు అనుకున్నది జరుగుతుందా, లేకపోతే ఏ పరిస్థితి ఏ విధంగా మారుతుంది, అసలు ఈ భగవంతుడు నాకు ఎందుకు ఈ విధమైనటువంటి చింతలు ఎందుకు ఇలా పెట్టాడు అనేసి నీ యొక్క సుఖాన్ని కూడా నీ యొక్క ఆలోచనలు లాగేసుకునే విధంగా విపరీతమైనటువంటి ఆలోచనలకు గురి అవుతూ ఉంటావు. కానీ జరగబోయేది అంతా కూడా నీ మంచికే అనేసి నేను అనుకుంటున్నాను. దీన్ని అర్థం నీ యొక్క కోరిక ప్రకారమే నీ యొక్క జీవితం ఉంది అని కాదు. దీన్ని అర్థం నీ యొక్క ఏ ఫలితమైనా కానీ నీకు ఏదో ఒక రూపంలో కొత్త దిశను, అలాగే ఒక కొత్త మార్గాన్ని, కొత్త అనుభవాన్ని, కొత్త చైతన్యాన్ని అందిస్తుంది అనేసి అర్థం. ఇది అంతా కూడా నీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా వైపు తీసుకొని నడిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా నీవు
ఊహించుకో, నీవు ఒక పడవలో కూర్చుని ఉన్నావు. అయితే ఆ యొక్క పడవ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నీవు ప్రతి ఒక్క అలలతోనూ పోరాడితే నీవు అలసిపోతావు, బహుశా మునిగిపోవచ్చు కూడాను. కానీ నీవు ప్రవాహంతో పాటు ప్రయాణించడం నేర్చుకుంటే సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటావు. సరిగ్గా అలాగే మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క అనుభవాన్ని కూడాను అదేవిధంగా మంచికే జరుగుతుంది అనేసి మన యొక్క మనసులో మనం ఏకీభవిస్తేనే కదా మనం తేలిక పడిపోతాం. మన యొక్క ఆలోచనలు కూడాను పూర్తిగా నిశ్చలంగా ఉంటాయి. నీ యొక్క భయము అనేది తగ్గిపోతుంది, నీలో నమ్మకం కూడా పెరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి మాటల్లో ఉన్న పరమార్థం ఏమిటో నీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. నీ యొక్క కర్మల మీద నిన్ను తప్పకుండా అంటే వాటి నుండి బయటపడవేయడానికి సరైనటువంటి దిశ అనేది నేను నీకు చూపించబోతున్నాను. కాబట్టి నీ మనసు ఎప్పుడైనా కానీ విరిగిపోయినప్పుడు పరిస్థితులన్నీ కూడా తలకిందులు అయిపోతాయేమో అనేసి నీ యొక్క మనసు కనిపించినప్పుడు, దాన్ని ముసుగుబారినప్పుడు ఒక్క క్షణం అలా కూర్చుని కళ్ళు అనేవి మూసుకో. నా యొక్క మాటలను లోపలే పునరావృతం చేసుకో. అంటే నేను చెప్పిన ప్రతి ఒక్క మంచి మాటను కూడా ఒక్కసారిగా జ్ఞాపం చేసుకో. ఈ విధంగా మంచి అనేది జరగబోతుంది, మన యొక్క మంచికే ఈ యొక్క మాటలు ఒక్కసారి అనేసుకో. అప్పుడే చూడు నీ లోపల ఎంత ప్రశాంతత అనేది ఏర్పడుతుందో. ఏదైనా కానీ నీ యొక్క ప్రవర్తన స్వీకరించడం నేర్చుకున్నప్పుడు మనసు అనేది భవిష్యత్తుగా పూర్తి ఆందోళన చింతలను అన్నింటినీ కూడా విడిచిపెడుతుందన్నమాట. ఆ క్షణం భగవంతునికి నీవు తప్పకుండా దగ్గరవుతావు. అయితే నేను నీ నుండి కోరుకునేది ఏంటి అంటే, నీవు చాలా కాలంగా ప్రశాంతత లేక ఎన్నో రకాలుగా కష్టాలను, సమస్యలను, దుఃఖంతో నిరాశకు గురి అవుతూ వస్తున్నావు. నీ దుఃఖంకు కారణం కేవలం నీ యొక్క ఆలోచనలు, అలాగే నీ యొక్క భయం. నీవు ఫలితము మీద దృష్టి అనేది పెట్టక నీ యొక్క మనసును భవిష్యత్తు చింతనలో మునిగిపోయింది, లేదా భయంతో విపరీతంగా వణికిపోతుంది. కానీ నీవు కేవలం నీ యొక్క కర్మ మీద దృష్టి అనేది పెట్టినప్పుడు నీ యొక్క మనసు అంతా కూడాను శాంతిస్తుంది. అదే శాంతిలోనే నీవు నాకు దగ్గరవుతావు. నేను చెప్పేటువంటి ఈ యొక్క సందేశం అత్యంత లోతైనటువంటి ప్రసిద్ధమైనటువంటి గొప్ప మాటలు. చాలామంది కూడా దీని అర్థాన్ని తెలుసుకోలేక అలా చూస్తూ ఉండవచ్చు. కానీ ఇది అంతా కూడా కేవలం ఈ యొక్క మాటలు కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిపూర్ణంగా అర్థమవుతాయి. దీని భావం చాలా లోతైనది. నిజానికి ఇక్కడ నీవు ఏ విషయంలోనూ కూడాను ఏది కూడాను ఆశించింది లేదు, కేవలం ప్రశాంతత తప్ప. నేను నీకు బంధ విముక్తిని చేయబోతున్నాను. సమస్యల్లో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా నీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నాను. చూడు, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అసహనము, నిరాశ ఇది అంతా కూడాను పక్కన పెట్టు. నేను ఉన్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని నీవు ఎప్పుడైతే ఎలాగైతే కలిగి ఉంటావో ఆ క్షణంలోనే నీలో ఉన్నటువంటి నిరాశ అంతా కూడాను కొట్టుకుపోతుంది. ఎందుకంటే నేను నీ యొక్క మనసును పూర్తిగా మార్చేయబోతున్నాను. నీ యొక్క జీవితంలో నీవు అత్యంత ఎక్కువగా ఇష్టపడేటువంటి కొత్త మార్గాన్ని, కొత్త వ్యక్తులతో నేను మమేకం చేయబోతున్నాను. నీవు కోరుకున్నటువంటి కోరికలు నీ ముందు ఉంచబోతున్నాను. నేను నీకు అన్ని వేళలా కూడా తోడుగా ఉండబోతున్నాను. చూడు, ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకో. అంటే ఏదైనా కానీ కొన్ని బంధాలు ఏదైనా ఏ విధంగా కూడా లోపం ఉన్నంత వరకే మన దగ్గర ఉంటాయి. ఆ యొక్క స్వార్థము, వారి యొక్క అవసరం తీరిపోయాక వారు మనకు దూరంగా వెళ్ళిపోతారు. సరిగ్గా ఇలాంటి కష్ట సమయంలోనే భగవంతుడు మాత్రమే మనకు నిజమైనటువంటి తోడుగా అండగా ఉంటాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రేమలో ఎటువంటి శత్రువులు, కండిషన్లు, షరతులు ఏవి కూడా ఉండవు. కాబట్టి ఇది అంతా కూడా నీ యొక్క జీవితంలో అత్యంత లోతైనటువంటి నిజము. నీవు పుట్టగానే నీ చుట్టూ ఎన్నో బంధాల యొక్క అల్లికలు కనిపిస్తాయి. నీకు అమ్మ, నాన్న, అన్న, చెల్లి, స్నేహితులు ఇలా సమాజంలో ఎంతో మంది నీ చుట్టూ ఉంటారు. కానీ మెల్లమెల్లగా నీకు ఎదురయ్యేటువంటి అనుభవాలు నీకు ఒక పెద్ద గుణపాఠాలను నేర్పిస్తాయి. చాలా వరకు మన చుట్టూ ఏర్పడేటువంటి బంధాలు ఇలా ఏదో ఒక ఆశ అనేది మీద, అంటే అవసరం మీద నిలబడి ఉంటాయి అనేసి నీకు పూర్తిగా అర్థమవుతుంది కదా. నీవు ఎవరికైనా కానీ ఉపయోగపడేంత వరకే, వారి యొక్క అవసరాలు వారు తీర్చుకోగలిగేంత వరకే వాళ్ళు నీ చుట్టూ చాలా దగ్గరగా ఆత్మీయంగా ఉంటారు. వారి యొక్క అవసరము అనేది తీరిపోగానే వాళ్ళు నిన్ను చాలా సులభంగా మర్చిపోతారు, లేదంటే నీకు మెల్లగా దూరం అయిపోతారు. అందుకే ఈ యొక్క ప్రపంచం చాలా స్వార్థపూరితమైనది. నీవు తరచుగా ఈ విధంగానే ఇలాగే అనుకుంటూ ఉంటావు. ఒక్కసారిగా నీవు ఆలోచించు, నీవు ఎంత ఆరోగ్యంగా చేతి నిండా కూడా డబ్బుతో ఉన్నప్పుడు నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో, నీ కష్ట సుఖాల్లో ఎవరెవరు నీతో పాలు పంచుకున్నారో, ఎంత గొప్పగా ఎవరు నటించారో, ఇటువంటివి అన్నీ కూడా ఆలోచించుకో. నీ జీవితంలో ఏదైనా కానీ కష్టము అనేది వచ్చినప్పుడు, లేదంటే నీ దగ్గర ఇతరులకు ఇవ్వడానికి ఏది కూడా లేదన్నప్పుడు ఆ యొక్క జనాలే నీ నుండి మెల్లగా తప్పుకున్నారా లేదా? మరి ఇది అంతా కూడా ఈ ప్రపంచం యొక్క సహజ నైజం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడాను వారి యొక్క సొంత లాభం, వారి యొక్క సొంత సుఖం వెతుక్కునేటువంటి పనిలోనే చాలా చాలా పరుగులు పెడుతూ ఉంటున్నారు. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది అంత నిజం. నమ్ము, ఈ లోకంలో అందరూ కూడాను స్వార్థంతోనే ముడిపడి ఉన్నప్పుడు నీకు నిజమైనటువంటి తోడు అనేది ఎవరు అనేది కూడాను ఒక పెద్ద ప్రశ్నగా తరచూ నీ యొక్క మనసుకు, అలాగే నీ యొక్క మెదడులో
ఏర్పడి ఒక పెద్ద ప్రశ్నగా మారి నిన్ను నిద్ర అనేది పోనివ్వదు. సరిగ్గా ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నీకు నేనున్నాను, నీకు అన్ని వేళలా కూడాను దారిని నేను చూపిస్తున్నాను. అలాగే నా తోడు ఏ విధమైనటువంటిది అంటే అందులో నీకు ఎలాంటి శత్రువులు కూడాను కనిపించారనమాట. నేను నీకు అంటే తోడుగా ఉన్నప్పుడు నీకు డబ్బు అనేది అవసరం ఉండదు. అలాగే నీకు ఏ విధమైనటువంటి హోదా అక్కర్లేదు. హోదా అలాగే గర్వం ఇంకేమీ కూడాను నీకు ఉండదు. కానీ నా దగ్గర మాత్రం నీ దగ్గర ఏది కూడా లేకపోయినా మంచి మనసు ఉంటే చాలు. నీ దగ్గర హోదా అనేది లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, అందం లేకపోయినా పర్వాలేదు. కేవలం నీ మనసులో ఉండే స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే నాకు చాలు. ఇక మనస్ఫూర్తిగా ఏ స్వార్థము లేనటువంటి భక్తి భావంతో నీవు నన్ను పిలిస్తే చాలు. నేను ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ నీ వెంటే నేను ఎప్పుడూ కూడా నిలబడతాను. ఈ యొక్క ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసి వెళ్ళినా సరే, నీవు అనుకున్నటువంటి వారు నీ యొక్క ముఖం చాటేసినా సరే, నేను మాత్రం ఎప్పటికీ కూడా నీ నుండి విడిపోనన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ కూడా నీకు తెలియపరుస్తాను బిడ్డ. ఒక పెద్ద చెట్టుకు వేల కొద్ది ఆకులు అనేవి ఉంటాయి. గాలి వీచినప్పుడు ఆ యొక్క చెట్టుకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆకు కూడాను అటు ఇటు కదులుతుంది. ఏ ఆకు కూడాను స్థిరంగా ఉండదు, అది శాశ్వతంగా కూడా కాదు. కానీ ఆ చెట్టు భూమిలో ఉన్నటువంటి వేరు మాత్రం ఎప్పుడు కూడాను దగ్గరే స్థిరంగా తనతోనే ఉంటుంది. వేరు గట్టిగా భూమిని పట్టుకొని, అంటే ఎంతటి భయంకరమైనటువంటి తుఫాను వచ్చినా సరే ఆ చెట్టు ధైర్యంగా నిలబడే ఉంటుంది. సరిగ్గా అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, బంధాలు అంతా కూడాను ఆ చెట్టు ఆకులు లాంటివి. అవి ఎప్పుడూ కూడాను మారుతూ ఉంటాయి. కానీ చిన్న గాలి కూడాను అంతా కూడాను ఎగిరిపోతూ ఉంటాయి. కానీ భగవంతుడు మాత్రం ఎప్పటికీ కూడా కదలనటువంటి, ఎప్పటికీ కూడా తోడుండేటువంటి ఆ చెట్టు యొక్క వేరు లాంటి వారు. కాబట్టి భగవంతుడి మీద మనం పూర్తి నమ్మకం అనేది ఉంచితే మన యొక్క జీవితంలో వచ్చి ఏ తుఫాను, ఏ కష్టం నిన్ను ఏమాత్రం కూడా కదించలేవు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, నీవు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి, నీ సొంత సుఖం కోసం ఇతరుల మీద ఆశలు అనేవి పెట్టుకోనంతకాలం నీవు అంతా కూడాను బాధపడుతూనే ఉంటావు. ఎందుకంటే ఈ ప్రపంచం సగభాగం వరకు ఎప్పటికప్పుడు మారిపోవడం కానీ, లేదంటే మన యొక్క అంటే మనం కానీ మనం ఆ యొక్క పనిని కానీ ఆ యొక్క ఆశలను విడిచిపెట్టుకొని కేవలం నాపై నమ్మకం ఉంచితే నీ యొక్క మనసు చెప్పలేనటువంటి ప్రశాంతత అనేది వస్తుందన్నమాట. నీకు అసలైనటువంటి స్నేహితులని నేను, అసలైనటువంటి బంధాన్ని నేను, నీ యొక్క ప్రేమను, నీ యొక్క స్వేచ్ఛను, నీ యొక్క స్వచ్ఛత అన్నీ కూడాను నీ ముందుగా నాకే దక్కాలి. ఇందులో మాత్రం అది అంతా కూడా నా స్వార్థమే ఉంది. ఎందుకంటే నిశ్చలమైనటువంటి భక్తిని, ప్రేమను అంతా కూడాను అడుగుతున్నాను కాబట్టి నాది కొంచెం స్వార్థమే అనుకోవాలి. నీ నుండి నేను అదే కోరుకుంటున్నాను. ఇక చెప్పాలి అంటే నేను నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను, దూరం పెట్టను. నా నుండి నీకు ఎటువంటి శత్రువులు కూడా ఉండరు. నిజానికి నీవు నన్ను అర్థం చేసుకునే విధంగా కానీ నీకు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ప్రశాంతతను అని అంటూ కూడా అందిస్తూనే ఉంటాను. అంతేకాదు నీవు కోరుకునేటువంటి కోరికలు సైతం తప్పకుండా నెరవేరుస్తాను. ఈ యొక్క నిజాన్ని నీవు ఎంత త్వరగా అంగీకరిస్తావో నీ జీవితం కూడాను అంతే తేలిగ్గా, సంతోషంగా మారుతుంది. నా తోడు మాత్రమే నిజమైంది అని నీ మనసులో ఇప్పటి నుండి గట్టిగా నమ్మకో. మిగిలింది అంతా కూడా తాత్కాలికమైనటువంటి వ్యవహారాలే అని చెప్పేసి గుర్తుపెట్టుకో. మేఘాలు వర్షం విడిపోయినట్లుగా మనుషులు కూడా నీ యొక్క జీవితంలోకి వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అలాగే అవసరాలు కూడాను అంతే. నీ యొక్క మనసును శాశ్వతమైనటువంటి భగవంతుడితో ముడిపెట్టుకుంటే స్వార్థమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో నీవు ఎప్పటికప్పుడు మారిపోయేటువంటి బంధాల నుండి, బంధ విమందన నుండి బయటపడగలుగుతావు. ఇది ఒక నీ యొక్క జీవిత సత్యం ఏంటి అనేది కూడా నీవు తప్పకుండా తెలుసుకోగలుగుతావు. ఈ యొక్క స్వార్థం ప్రపంచము ఒక నాటక రంగం లాంటిది. ఇక ప్రతి ఒక్కరూ కూడాను వారి వారి యొక్క పాత్రను పోషిస్తూనే ఉంటారు. వారి యొక్క పాత్ర అనేది అయిపోగానే వారు ఆ యొక్క పాత్ర నుండి వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతారు. ఇక బయట మనుషులు, బంధాలు కూడాను అలాంటివే. కానీ నా యొక్క బంధం మాత్రం ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటుంది. ఈ రోజు నిన్ను ఒంటరిగా వినమనేసి, ప్రశాంతంగా వినమని ఎందుకు చెప్పానో తెలుసా? రాత్రులు నీవు నిద్ర లేక కుమిలిపోతూ ఉంటున్నావు. ఏ యొక్క ఆలోచన నిన్ను ఏ విధంగా సరైనటువంటి మార్గంలోకి నడిపించడం లేదు. మనసు ఎప్పుడూ కూడాను ఏదో ఒక ఆలోచనలో తెలియనటువంటి భయం ముందే కూడా జరిగిపోతుందేమో అనేసి త్వరగా ఏం జరుగుతుందో, వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అనేటువంటి నానా రకాల సమస్యలతో, ఆలోచనలతో ఎప్పుడూ కూడాను ఏదో ఒక అంటే ఉన్నటువంటి ప్రశాంతతను దూరం చేసుకునేటువంటి నిన్ను చూసి జాలిగా అనిపించింది. ఈరోజు ఈ యొక్క మాటలు నీ ముందుకు తీసుకువచ్చాను. నీ యొక్క మనసు ఇప్పుడైనా కానీ ప్రశాంతంగా ఉంచుకుంటావు అనేసి నాకు ప్రమాణం చెయ్యి అనేసి ఆ తల్లి అయితే నిన్నైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. మరి ఈ సందేశం పరమార్థం ఏమిటో, ఆ తల్లి మనకు ఈ యొక్క సందేశం ద్వారా ఏమి అందించారో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి మరలా మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జయ దుర్గా భవాని.